హలో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే ఆ, రాజు వెట్స్ రాంబాయ్ మూవీ గురించి అయితే మనం ముచ్చటేద్దాం అన్నమాట. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది అని చెప్తున్నాను అనమాట. ఇది కొంచెం స్టోరీ ఓరియంటెడ్ అనమాట, విలేజ్ లవ్ స్టోరీ కాబట్టి నాకైతే బాగా నచ్చింది. సో బేసిక్గా క్లైమాక్స్ అయితే బాగా నచ్చింది అనమాట. సో బేసిక్గా క్లైమాక్స్ అనేది ఉప్పన్న మూవీలో క్లైమాక్స్తో రిలేటెడ్గా ఉంటుందని చెప్పేసి చాలామంది అని అన్నారు. కానీ ఇది మాత్రం డిఫరెంట్. ఉప్పన్న మూవీతో సిమిలర్గా అస్సలే ఉండదు. ఇది మాత్రం డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ జోనర్ అనమాట. లవ్ స్టోరీనే కాకపోతే విలేజ్ లవ్ స్టోరీనే కాకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చించేసారు అనమాట మ్యూజిక్ సినిమాకి బాగా ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజికే అనమాట. సో సెకండ్ వచ్చేసి వాళ్ళ యాక్టింగ్ అనమాట. సో చాలా అంటే చాలా బాగా చేశారు. ఆ హీరోయిన్ హీరో కానీ చాలా అంటే చాలా బాగా బాగా యాక్ట్ చేశారనమాట. సినిమా అంతా ఒక లవ్ స్టోరీలో ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక మెలోడీ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. సో ఇలాంటి కొత్త సినిమాలు, చిన్న చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడం మన హ్యాపీ కాబట్టి సినిమా అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి చూడండి, ఆ లవ్ స్టోరీని ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ క్లైమాక్స్లో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ కోసమే సినిమా మొత్తం తీసిరని అనుకున్నారు. సో క్లైమాక్స్ కోసం సినిమా తీయచ్చు, తప్పలేదు. సినిమా చూపించేది అంతా క్లైమాక్స్లోనే. సినిమా చూడడం ఒకేతో క్లైమాక్స్లో ఆ ఆడియన్స్ సాటిస్ఫై అయ్యి బయటికి వెళ్ళిరారా, క్లైమాక్స్లో ఆడియన్స్ ఎలా ఫీల్ అయ్యారు అనే దానికోసం ఆడియన్స్ సినిమా అయిపోయి బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫీల్ ఏంటిది అనేది ఆడియన్స్కి తెలుస్తుంది అనమాట. ఆ ఎండింగ్లోనే చాలా బాగుంది. ఆ సినిమా అయితే చూడొచ్చు. నేను వచ్చేటప్పుడు అయితే క్లైమాక్స్ ఓకే రా బాగుంది, ఆ సినిమా చూసినంతసేపు ఒకేతో క్లైమాక్స్ ఒక ఎత్తు అని అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు వెళ్ళి కూడా ఒకసారి చూడండి, ఆ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. సో చాలా బాగుంది. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.